ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప హాస్పిటల్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అదే హాస్పిటల్కి జోష్న కూడా వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దీపని చూసి నాకు ఏది అవకాశం, ఇది దీపని ఎలాగైనా సరే లేపేయాలి అని చెప్పేసి అనుకుంటూ తన కార్ని తీస్తూ ఉంటుంది. ఇదే నాకు చివరి అవకాశంగా ఉంది. ఎలాగైనా సరే ఈ దీపని లేపేస్తేనే నేను బావతో చాలా చక్కగా ఉండగలను అని చెప్పేసి కారుని దీపం మీదకి వెళ్ళిస్తూ ఉంటుంది. అది చూసిన దాస్ ఏంటి ఆ కార్ అలా వస్తుంది, దీపను గుద్దేస్తుందో ఏమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ అక్కడున్న దీపని దీప అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడున్న కార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. అక్కడున్న దాస్ అయితే దీప నీకేమీ కాలేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే నాకేమీ కాలేదు బాబాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ కార్ నేరుగా వెళ్ళి ఒక చెట్టును గుద్దేస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఎవరైనా హాస్పిటల్కి గాయాలు నయం చేసుకోవడానికే వస్తారు, కానీ ఈ కారులో ఉన్న అమ్మాయి మాత్రం గాయాలు చేసుకోవడానికే వచ్చినట్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అది చూసిన దాస్ వాళ్ళు అయితే ఎవరు ఆ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఎవరికో యాక్సిడెంట్ అయినట్టు, పదా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే సరే అని చెప్పి ఆ కారులోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి జోష్నానా అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. త్వరగా డాక్టర్ని పిలవండి, జోష్నకి ఏమీ కాకముందు అని చెప్పేసి అనుకుంటూ డాక్టర్ని పిలిపించి హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన దాస్ అయితే ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.